ఎదుటి వాళ్ళని అడగడానికి చాలా బాగుంటుంది. మనల్ని అడిగినప్పుడు సమాధానం చెప్పడానికే సమస్య ఉంటుంది. ఇప్పుడు యాంటీ మోడీ రేవంత్, బీజేపీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి కాబట్టి తప్పదు. ఆయన అడిగేటటువంటి పాయింట్ ఏంటి, హిందీని వ్యతిరేకిస్తాడంట. మరి హైదరాబాద్లో హిందీ బ్యాన్ చేయండి, మాట్లాడకుండా చేయండి. ఇంకొకటి, దేశంలో మన దేశ భాష మనం బ్యాన్ చేద్దాం, మరి ఉర్దూ భాష ఏ దేశాంది, ఇంగ్లీష్ భాష ఏ దేశాంది? అంటే పరాయి దేశాల భాష మనకి ప్రేమ, మన దేశం భాషలో వచ్చేటప్పుడు బ్యాన్ చేద్దాం. స్టాలిన్ అన్నాడు కాబట్టి నేను అంటాను. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి దక్షిణాదికి అన్యాయం జరిగిపోతుంది, లేకపోతే కనుక మేము ఎంత పన్నులు కడుతున్నాం వాళ్ళు మాకు ఇస్తుంది ఏంటి? వెరీ గుడ్. మరి మున్సిపాలిటీలకు సంబంధించి మనం కట్టేటటువంటి ఆస్తి పన్ను, మన ప్రాంతాలకు వస్తున్న వాటా ఎంత? ఇంకోటి, తెలంగాణలో గ్రామీణ ప్రాంతానికి ఆయన ఒరగబెట్టింది ఏంటి ఇంతవరకు? ఇప్పటికి కూడా ఏం చెప్తున్నాడు, హైదరాబాద్లో అది కట్టిస్తున్నాం ఇది కట్టిస్తున్నాం అని చెప్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్కి ఏమి ఇచ్చారు, కరీంనగర్కి ఏమి ఇచ్చారు, మహబూబ్ నగర్కి ఏమి ఇచ్చారు, నిజామాబాద్కి ఏమి ఇచ్చారు, ఖమ్మంకి ఏమి ఇచ్చారు, నల్గొండకి ఏమి ఇచ్చారు? హైదరాబాద్లో ఈయనేంటి, తాత ముత్తాతల నాటి నుండి అభివృద్ధి అని ఆయనే చెప్పుకొచ్చారు కదా, ఎవడొచ్చినా జరిగిపోతుందని ఆయనే చెప్పుకొచ్చారు కదా. కానీ ఈ ఫలాలు అక్కడికి అందిస్తామన్నారు కదా, ఆ ఫలం అందిందా? ఆదిలాబాద్ అభివృద్ధి చెందిందా? కరీంనగర్ ఏమన్నా ఎదిగిపోయిందా? వరంగల్ ఏమన్నా అద్భుతం అయిపోయిందా? నిజామాబాద్ గొప్పదైపోయిందా? మహబూబ్ నగర్ మహాశక్తివంతమైందా? మరి ఆయా ప్రజలు కూడా పన్నులు కడుతున్నారుగా, ఆ ప్రజల పన్నులన్నీ తీసుకొచ్చేసి మీరు జీతాల కింద ఇచ్చుకుంటున్నారు, లేకపోతే హైదరాబాద్కి ఎందుకు తీసుకుపోతున్నారు? ఇది ఆలోచించాలి కదా. అప్పుడు ఆ రివోల్ట్ వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఒక చోట రివోల్ట్ సృష్టించడం చాలా సులభం, కానీ మన దగ్గరికి రివోల్ట్ వస్తే ఏంటి, అది ఆలోచించాలి కదా.